లీక్ బిల్లుపై చర్చ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అమిత్ షాపై నిరాధార ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీకి లోక్సభ స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ యువతను భయపెట్టి మౌనం పాటించేలా చేయలేరని, రాజ్యాంగబద్దమైన నిరసన హక్కులను అణచివేయడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడం వెనుక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరొకవైపు ఈ ఆరోపణలను అధికార పక్షం ఖండిస్తూ సభలో చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టింది. పార్లమెంట్